అందరికీ నమస్కారాలు. సభ అధ్యక్షుడు మండల కన్వీనర్ పోతలయ్య గారికి, అదేవిధంగా మన పంచాయత్ సర్పంచ్ గారైన రామంజి గారికి, ఎంపీటీసీ శ్రీరాములు గారికి, అదేవిధంగా మన శ్రీరామ్ బాబు గారికి, నెట్టి వెంకటేష్ గారికి, ఇంకా వేదికను అలంకరించిన తెలుగుదేశం నాయకులకు, ఇక్కడికి చేసిన తల్లిమడుగుల పంచాయతీ గ్రామ పెద్దలకు, గ్రామస్తులకు, మహిళా సోదరిమణులకు, తెలుగుదేశం సీనియర్ నాయకులకు, యువతకు, అందరికీ మన ఎస్సీ కాలనీ వాసులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందికి కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఒక శుభ సూచకం. చాలా మనం మూడు గ్రామాలు కూడా తిరిగాం. నిన్నటి రోజు ఈ గ్రామానికి కూడా రావాల్సింది, మనకు పర్మిషన్ లేక నిన్న రాలేకపోయినాం. ఈ రోజు కూడా పెట్టుకున్నాం. ముతప్పకుంట్ల నెక్స్ట్ విడతలో కూడా పెడతామని ప్రత్యేకంగా ముతప్పకుంట్ల గ్రామస్తులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఈ రోజు చాలా విషయాలు మన సర్పంచ్ గారు గాని, కన్వీనర్ గాని, అదేవిధంగా మన కనగానపల్లి సర్పంచ్ రామకృష్ణ గారు గాని, శ్రీరామ్ బాబు గాని, వీళ్ళందరూ కూడా చాలా విషయాలు మనకందరికీ కూడా తెలియజేశారు. ముఖ్యంగా చెప్పాలంటే మన కింద నుంచి అన్నగారు కూడా చెప్తున్నారు, ఎంతో మంది ఈ రోజు యువతకి ఉద్యోగ అవకాశం కలిగిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల. చంద్రబాబు నాయుడు గారి వల్ల అంటే కియా లాంటివి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు కాబట్టి ఈ ప్రాంతాలకు కూడా బస్సులు వస్తున్నాయి. ఈ ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది చదువుకున్న పిల్లలు ఉద్యోగ అవకాశాలు కలిగాయంటే కేవలం అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అని కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కూడా నేను కోరుకుంటున్నాం. కనీసం ఇంట్లో చదువుకొని ఇంట్లోనే ఉండి కనీసం సేద్యానికి ఎక్కడూ ఉద్యోగం లేక చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటి పిల్లలు కూడా ఈ రోజు పొద్దున్న లేస్తని బాక్స్ తీసుకొని ఉద్యోగం కూడా వెళ్తున్నారంటే తల్లిదండ్రులు కూడా ఎంత హ్యాపీగా ఉంటుందో ఒక్కసారి గుర్తించాల. ఇలాంటివి ఈ ప్రాంతం అంతా పెనుగొండ దగ్గర నుంచి బెంగళూరు కర్ణాటక బార్డర్ నుంచి మన అనంతపురం దాకా బాగా డెవలప్ చేయాలనేదే మన అన్న చంద్రబాబు నాయుడు గారిది. ఎన్నో కంపెనీలు కానీ పరిశ్రమలు కూడా తీసుకొచ్చినాం. కానీ ఈ ప్రభుత్వం పోవడం వల్ల అవి కూడా క్యాన్సిల్ అయినాయి. ఇప్పుడు మనం ముఖ్యంగా చూడాలంటే రాప్తాల్లో కూడా హెడ్ క్వార్టర్ లో జాకీ పరిశ్రమ కూడా అక్కడ మనం తీసుకొని వచ్చాం. జాకీ లాంటి దగ్గర వచ్చింటే ఈ రోజు ఎంతో మంది కూడా ఆడపిల్లలకు ఉద్యోగ అవకాశాలు కూడా కలిగేది. 6,000 మందికి ఉద్యోగాలు వస్తే మినిమం డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 10,000 మంది కూడా ఉద్యోగ అవకాశాలు కూడా ఉండేది. అలాంటి ఉద్యోగాలు కూడా లేకోకుండా చేసి తరిమి పంపించిన ఒక ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులందరూ కూడా కలిసి దాదాపు 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం వల్లనే జాకీ కూడా వెళ్లిపోయి ఈ రోజు తెలంగాణలో కూడా సెటిల్ అయింది. ఇలాంటి మంత్రులు కూడా ఈ రోజు ఈ గ్రామాల్లో కానీ ఎక్కడైనా వైఎస్ఆర్ లీడర్లు కూడా ఉంటారు. ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలా, ఏ ప్రభుత్వం ఉంటే మనలో మీలాంటి వాళ్ళకి కానీ ఎవరికైనా సరే పార్టీలకు అతీతంగా పని చేస్తారనే విషయం కూడా మీరు గమనించాలా. ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాలన్నీ కూడా బాగుంటే అనంతపురం జిల్లా, కరవ జిల్లా, ఈ కరవ జిల్లాలో ఇలాంటి కంపెనీలు తెస్తే ఎంతో మంది కుటుంబాలు బాగుపడాలనే ఆలోచనతో మా అన్న చంద్రబాబు నాయుడు గారు తెచ్చినారు. అది తెస్తే సైకో సీఎం ఏమంటాడు, ఆయన రాజశేఖర్ రెడ్డి అనుకున్నాడంట కియా తీసుకురావాలని. ఎంత అన్యాయంగా మాట్లాడతారో ఒక్కసారి. అందరూ కూడా చదువుకునే వాళ్ళు లేరనుకున్నారు, అందరూ కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కియా ఎవరు తెచ్చారు? ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు దీని గురించి ఆలోచించారా, చంద్రబాబు నాయుడు గారు పెట్టారనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసయ్యా అని సైకో సీఎం కూడా ప్రతి ఒక్కరు బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గర పడినాయి. అదే కాకుండా చాలా వరకు ఈ సైకో చిన్న సైకో మన రాప్తాడుకు వచ్చాడు. నేను పరిటాల మీద గెలిచానని చెప్తాడు. అయ్యా ప్రకాష్ రెడ్డి, ఈ రోజు ఈ గ్రామంలో వైఎస్ఆర్ కూడా వినాలా. ఎందుకంటే ప్రకాష్ రెడ్డి ఈ రోజు గెలిచినది ఒక దొంగ ఓట్లతోనే గెలిచారనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని చెప్తున్నాం. పరిటాల కుటుంబం అనేది ఎప్పుడు కూడా ఓటమి అనేది చెందదు. దాదాపు 32,000 ఓట్లు నువ్వు దొంగ ఓట్లు కూడా చేశావు కాబట్టి ఈ రోజు నేను గెలిచావని నువ్వు మీసం నేర్తావు. అయ్యా నువ్వు గెలిచిన 32,000 ఓట్లు ఎక్కిస్తే కేవలం 25,000 ఓట్లతోనే నువ్వు గెలిచావు. అది నీ గెలుప కాదని ప్రకాష్ రెడ్డికి కూడా చెప్తాం. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తాను, మా తల్లి మరగలించదే ఎవరు గెలుస్తారు, ఎంత మెజారిటీతో పరిటాల కుటుంబం గెలుస్తుందని ఒక్కసారి ఆలోచించాలి. మేము గెలిచామని చెప్పుకోవడం కాదు, ఈ 5 సంవత్సరాలు మన పరిటాల కుటుంబానికి దేనికన్నా ఒక్క పనైనా చేశావా అని ప్రకాష్
ప్రకాష్ రెడ్డిని కూడా నేను ఈ గ్రామం నుంచి అడుగుతున్నా. ఏదైనా అడిగితే వాళ్ళు సంపాదించారు, పరిటాల రవి ఫ్యాక్షనిస్టు, పరిటాల రవి ఇంతమందిని చంపాడు. పరిటాల రవి మనుషులు చంపలేదయ్యా, మనుషులు కాపాడిన వ్యక్తి ఒక పరిటాల రవి నేను కూడా చెప్తున్నా. ఈ రోజున నీ రైతాంగం అంతా కాపాడాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నీకు కూడా ఉండాలి. నేను తీసుకొచ్చే పేరూరు ప్రాజెక్టు దాదాపు 804 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపిస్తే నువ్వేం చేశావయ్యా ప్రకాష్? నీకు ఎమ్మెల్యే పదవి పట్టు కట్టారు. మరి అయిన తర్వాత నీ సీఎం దగ్గర పోయి కాళ్ళు చేతులు పట్టుకొని నువ్వు పేరూరు ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేకపోయినావని నేను కూడా ఆయన అడుగుతున్నాం. 20 మేము మళ్ళీ తల్లి మొదలుకి వస్తారు, నేను డ్యామ్కి నీళ్ళు ఇచ్చినానంటాడు. మీరు కూడా రండి, ఊర్ల నుంచి కూడా బయటకు వచ్చి రావయ్యా పెద్ద మనిషి ఎక్కడ నీళ్ళు ఇచ్చావు నువ్వు పేరూరు డ్యామ్ కని మీరందరూ కూడా అడగాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇదే పేరూరు ప్రాజెక్ట్ నీళ్ళు ఇచ్చి ఇదే రిజర్వాయర్ కూడా సోమరాజపల్లి రిజర్వాయర్ నువ్వు కట్టి నింటే ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం అంతా కూడా ఈ రోజు బాగుపడింది. ఈ రోజు ఆ పరిస్థితులు మనకు లేవు. కనీసం భూములు ఇచ్చిన రైతులకు డబ్బులు ఇప్పించి కాలం పూర్తి చేసింటే ఈ కాలం అంటే ఎన్ని రోజులు పోతాయో కనీసం 3 నెలలు పూర్తి స్థాయిలో 3 నెలలు మనకి రిజర్వాయర్ కూడా పూర్తి కూడా నింపుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలుగా ఉండేది. నువ్వు ఒక రైతు బిడ్డ కాదు కాబట్టి రైతుల గురించి నువ్వు ఆలోచన చేయలేదు. మేము రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డలం కాబట్టి రైతుల గురించి మేము ఆలోచన చేసే కుటుంబం ఒక పరిటాల కుటుంబం అని కూడా చెప్తున్నాం. ఈ రోజు నేను తీసుకొచ్చినది పరిటాల రవి గారి పేరు మీద కాలువకు పేరు పెడితే నువ్వు పనిచేసే చేతగాక పేర్లు తీసేస్తావు. పేర్లు తీసేసిన ప్రజల గుండెల్లో పరిటాల రవి చిరస్థాయిగా ఉంటారని కూడా చెప్తున్నాను. నేను ఈ సభముఖంగా చెప్తున్నాం, వచ్చే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు, మనం ఎమ్మెల్యేగా ఉంటాం, పేరూరు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, రైతుల భూములకు డబ్బులు ఇప్పిస్తాం, అదేవిధంగా సోమరాజపల్లి రిజర్వాయర్ కూడా నీళ్లు ఇప్పిస్తామని కూడా ప్రత్యేకంగా రైతులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. నీళ్లుంటే బంగారు పంటలు పండించే రైతన్నలు ఎంతో మంది కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నారు. చాలా మంది విమానాలు ఎక్కినారు, కానీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క రైతన్న విమానాల్లో కూడా ఎక్కి వ్యాపారం చేసిన విషయం వాళ్ళు కూడా తెలుసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా తప్పకుండా వచ్చేది మందే కాబట్టి మన ప్రాంతాలకి మన నియోజకవర్గాన్ని మనం ఏం చేసుకోవాలనే విషయాలు కూడా మళ్ళీ ఒక్కసారి అందరూ కూడా కూర్చొని ఏ ప్రాంతానికి ఏం చేయాలని కూడా మనం గుర్తించి తప్పకుండా పనులన్నీ కూడా చేస్తామని మీకందరికీ కూడా నేను మాటిస్తున్నాం. తప్పకుండా ఇంతకుముందు బాబు కూడా చాలా విషయాలు చెప్పారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు కూడా మనకు అడిగారు. ఇంకా చాలా వరకు ఎస్సీ కాలనీకి కూడా భూములు లేవక్క అని కూడా అన్నారు. అలాంటి వాళ్ళని కూడా మనం కూడా గుర్తించి భూములు చాలా మందికి భూములు ఇచ్చిన పట్టాలు కూడా ఇచ్చినాం. ఎస్సీ సోదరులు కూడా గుర్తు పెట్టుకున్నారు. కొంతమంది అటు ఇటు ఉన్న చాలా మంది ప్రకాష్ రెడ్డి 2 ఎకరాలు 2 అంగళాలు కూడా ఇచ్చేంత శక్తి లేదు కానీ ఆయనకే ఆయన అబద్ధాలు చెప్తారు. అలా చెరువులకు నీళ్ళు సరేనా? ఏది ఏమైనా జూన్ 4వ తారీఖు రిజల్ట్ వస్తాం, మనకి కౌంటింగ్ అయిపోతుంది. ఖచ్చితంగా మంచి మెజార్టీతో కూడా మనం గెలుస్తాం. మీ కష్టంతా కూడా తీర్చుకోవాలంటే మే 17వ తారీఖు మీరు ఓట్లు వేయాల. 2 ఓట్లు, ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే, 2 ఓట్లు మీరు ఓటు వేయించి మంచి మెజార్టీతో మీరు గెలిపించండి. ఈ ప్రాంతాలకు ఏం కావాలని చేద్దాం. చాలా మందికి ఇంటి స్థలాలు కూడా లేదన్నారు, ఇల్లు కూడా లేవన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 2 సెంట్ల స్థలం ఇచ్చి పక్కా ఇల్లు కూడా కట్టిస్తామని మన అన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తప్పకుండా చేస్తామని మీకందరికీ కూడా నేను మాటిస్తున్నాం. మా మహిళలకు కూడా తల్లి 18 సంవత్సరాలకే నెల 1500 వస్తుంది. ప్రతి సంవత్సరానికి కూడా 3 సిలిండర్లు ఫ్రీగా వస్తాయి. ప్రతి ఒక్క మహిళ కూడా బస్సు ప్రయాణం ఫ్రీ. మన రైతన్నలందరికీ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు మనకందరికీ కూడా అందజేస్తారు. ప్రతి ఒక్క రైతానికి ఎవరికైతే రేషన్ కార్డులు పోయినాయో తిరిగి మళ్ళీ రేషన్ కార్డులు ఇప్పిస్తామని కూడా చెప్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు 4,000 రూపాయలు ఇప్పిస్తాం. ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి 6,000 రూపాయలు పెన్షన్ కూడా ఇప్పిస్తామని, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఉద్యోగ అవకాశాలు కూడా దాదాపు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇస్తాం.
ఎవరైతే డిగ్రీ పూర్తి అయిందో అలాంటి వాళ్ళకు కూడా నెల 3,000 రూపాయలు వాళ్ళకు కూడా అందజేస్తాం. ఎవరైతే పేద ఆడబిడ్డి పెళ్ళిళ్ళు చేయాలంటే చంద్రన్న పెళ్లి కానుక ఇస్తాం. ప్రతి ఒక్క బీసీని లీగల్ కూడా చెప్తున్నాం. సోదరులకు కూడా 50 సంవత్సరాలకే మీకు 4,000 రూపాయలు మీకు పెన్షన్ ఇస్తాం. జూలై నెలలో 7,000 రూపాయలు ఇప్పుడు ఈ రోజు ఎవరికైతే పెన్షన్లు వస్తున్నాయో వాళ్ళకి 7,000 రూపాయలు వాళ్ళ కుటుంబానికి కూడా అందజేస్తామని ప్రత్యేకంగా పెన్షన్ దారులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా కష్టపడి సైకిల్ గుర్తుకు ఓటు వేయించి మంచి మెజార్టీతో కూడా మీరందరూ కూడా గెలిపించాలని ప్రతి ఒక్కరికి కూడా పేరు నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ సైకిల్ గుర్తుకే